వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ బాధ్యతలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం జగన్ దంపతులు. బాబాయిని చంపింది అబ్బాయేనని తేలిపోయిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎవరెవరికి ఫోన్లు చేశారో సిబిఐ మొత్తం బయట పెట్టిందని వ్యాఖ్య. విషమంగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆరోగ్యం. హైదరాబాద్ నిమ్స్ లో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స. బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి. మున్సిపల్ చైర్పర్సన్ గా కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్, వైఎస్ భారతి గవర్నర్ దంపతులతో భేటీ అయ్యారు. గవర్నర్ కు సీఎం జగన్ ఓ మొక్కను బహుకరించగా వైఎస్ భారతి గవర్నర్ అర్ధాంగికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం గవర్నర్ దంపతులతో జగన్, భారతి కాసేపు ముచ్చటించారు. వివిధ అంశాలపై సీఎం జగన్, గవర్నర్ నజీర్ మధ్య చర్చ జరిగింది. బాబాయిని చంపింది ఎవరని మేము చాలా కాలంగా అడుగుతున్నామని, ఇప్పుడు సమాధానం బయటకు వచ్చిందని, చంపింది అబ్బాయేనని తేలిపోయిందని కోడికత్తి కమల్ హాసన్ ఎన్ని డ్రామాలాడాడు, సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఊహించలేం అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అట్టహాసంగా టీడీపీలో చేరారు. 100 వాహనాలు, 3000 మంది కార్యకర్తలతో గుంటూరులో కన్నా నివాసం నుంచి మార్కెట్, నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్, ఆటోనగర్ మీదుగా బైపాస్ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి కన్నాను, ఆయన అనుచరులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కోర్టులో సిబిఐ వేసిన అఫిడవిట్ ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులు ఆ రోజు రాత్రి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. చంపిన తర్వాత తిరిగి అక్కడికే వెళ్లారు. అక్కడి నుంచి లోటస్ ప్యాంట్ లో ఉన్నటువంటి జగన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ వెంటనే వివేక గుండెపోటుతో చనిపోయారని ప్రచారం మొదలుపెట్టారు. టెక్నాలజీ శక్తి వారికి తెలియదు. గూగుల్ టేక్అవుట్ ఎవరెవరు ఎటు నుంచి ఎటు వెళ్తారో, ఎవరెవరికి ఫోన్లు చేస్తారో మొత్తం బయట పెట్టేసింది. వివేకాది ముందు గుండెపోటని ప్రచారం చేశారు. హత్య అని బయటపడేసరికి నేనే చేయించానని ఆరోపణలు చేశారు. ఇవన్నీ నమ్మి ప్రజలు ఒక నరహంతకుడికి రాష్ట్రాన్ని అప్పగించారు. ఇటువంటి వ్యవహారాలు ఇదే మొదటిసారి కాదు. కొంతకాలం క్రితం సహకార ఎన్నికల్లో పులివెందులలో అప్పుడు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి అనే నేతపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అడ్డుకోవడానికి గన్మెన్లు కాల్పులు జరిపారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడని చూపించి మెజిస్ట్రేట్ ముందు తప్పుడు మరణ వాగ్మూలం నమోదు చేయించారు. ఆ మెజిస్ట్రేట్ కు హైదరాబాద్ లో విలువైన ఆస్తి ఇచ్చారు. తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. ఆ మెజిస్ట్రేట్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీళ్లు దేనికైనా సమర్థులు, ఏదైనా చేయగలరు అని చెప్పారు. వివేక హత్య కేసులో ఎవరిని జగన్ రెడ్డి కాపాడలేరని అన్నారు. కలిసి నాకు ఇచ్చారు, ఆశీర్వదించారు. కానీ ఈరోజు చూస్తే ఇంత డ్యామేజ్ చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరు లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసమర్థులు ఉన్నారు, సరిగా పనిచేయలేదు, కొంతమంది అవినీతి ఉంది, చిన్న చిన్న విషయాలు చేశారు. కానీ ఏదైతే అతను రివర్స్ టెండర్స్ అన్నారో, పరిపాలన మొత్తం రివర్స్ చేసి అతని నేచర్ ఏదైతే ఉందో విధ్వంసం. తొలి రోజు మీరు ఒకసారి చూసుంటారు ఎలాంటి మనస్తత్వం అంటే ప్రజావేదిక ఉండేది. ఇక్కడ ఏమాత్రం కూడా చిన్న చిన్న హాల్స్ కూడా లేని పరిస్థితి. అందుకే నేను వచ్చినప్పుడు ప్రజావేదిక కలిసి మీటింగ్లు పెట్టుకోవాలంటే కలెక్టర్ మీటింగ్లు హోటల్స్లో లేకుంటే కన్వెన్షన్ హాల్స్లో పెట్టుకునే వాళ్ళం. అది కట్టాం. అతను ఎలాంటి క్రూరమైన మనస్తత్వం అంటే నేరుగా అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రజావేదిక ఈ రోజే కూల్చేస్తున్నారని సాయంత్రం పంపించి కూల్చేశాడంటే మనిషి ఎంత భయంకరమైన మనిషో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే విధ్వంసం ప్రారంభమైంది.
అది నా ఆస్తి కాదు. ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీ డబ్బులతో అక్కడ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ లో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ తో కూడిన 5 వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. డాక్టర్ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేటప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్ పై సపోర్ట్ తో తరలించినట్లు నిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నిమ్స్ లో డాక్టర్ ప్రీతిని గవర్నర్ తమిళసై పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్ గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని, ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్ వద్ద ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రతి కుటుంబానికి కూడా, అలాగే ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆమె ఆత్మహత్య యత్నంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య మంత్రి జి హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రి ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్య విషమంగా ఉందని, అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తుందని, కదలికలు ఉన్నాయని డిఎంజీ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. నిమ్స్ లో పరామర్శ అనంతరం మాట్లాడుతూ అవసరాన్ని బట్టి అధునాతన చికిత్స అందిస్తామని వివరించారు. ప్రీతి ఆత్మహత్య యత్నంపై విచారణకు ఆదేశించామని, ఎవరిని వదలమని ప్రకటించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ తో పాటు ప్రీతిని 2 రోజుల క్రితం పిలిచి కౌన్సిలింగ్ చేశారని చెప్పారు. పీజీ స్థాయిలో ర్యాగింగ్ జరిగిందన్నారు. ఇతర విద్యార్థులను కూడా అడిగి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్ కి పాల్పడిన విద్యార్థులకు మహిళలకు రక్షణ కల్పించాలి. నశించాలి ర్యాగింగ్ వెంటనే. ప్రిన్సిపల్ ను విధుల్లో నుంచి తొలగించాలి. ప్రిన్సిపల్ ను విధుల్లో నుంచి కల్పించాలి. విద్యార్థులకు రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ ఆదుకోవాలి కుటుంబాన్ని. నా పేరు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈ రోజు పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వరంగల్ జిల్లా కేఎంసీ కాలేజీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని పైన సీనియర్ అనే విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఈరోజు ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. ఈ యత్నానికి సంబంధించి ఒక ఉన్నతమైన ఎడ్యుకేషన్ విద్యా విధానంలోనే మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కు అమ్మాయి అనేక సార్లు చెప్పినప్పటికీ సుధా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో సుధా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన మీద ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా నమోదు చేయకపోవడం వల్ల ఈరోజు ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. మేము విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఈ కేఎంసీ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ను ఆ విద్యార్థిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. రానున్న రోజులలో ఇలాంటి పునరుద్ధం కాకుండా లేకపోతే ఒకవేళ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. బాధాతప్త హృదయంతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడవలసి వస్తుందని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల 25న మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బోగస్ శ్రావణి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి 37వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుండి, వివిధ సంఘాల నుండి ఎంతో మద్దతు, భరోసా లభించిందన్నారు. పక్క రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఎన్ఆర్ఐలు తనకు నైతికంగా మద్దతు ఇచ్చారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితక్క ఆహ్వానం మేరకు తాము బీఆర్ఎస్ పార్టీలో చేరామని, కేసీఆర్, కేటీఆర్ల ఆశీర్వాదంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించానన్నారు. 3 సంవత్సరాల పాటు జగిత్యాల పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని శ్రావణి తెలిపారు. పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పలు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తన భర్త కరోనాతో ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే స్వార్థపూరిత కుట్రకు ఒక బీసీ బిడ్డ, బహుజన మహిళ బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులలో కూడా అలాంటి ఒక ప్రపంచ విపత్కర పరిస్థితులలో కూడా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మరి ఇట్లాంటివి ఎన్నో మొన్నటికి మొన్న జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్లో కూడా దాదాపు 1 నెల రోజులు పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా నేను పార్టీని నమ్ముకొని ఉన్నాను.
పార్టీ కోసమే ఎదురు చూశాను. కానీ నేను నమ్మిన నా పార్టీ నుంచి ఎలాంటి భరోసా కానివ్వండి, ఎలాంటి ఓదార్పు కానివ్వండి నాకు లభించలేదు. బాధాతప్త హృదయంతో, కన్నీళ్లతో మరొకసారి మీ బహుజన బిడ్డ, బీసీ బిడ్డ మీ ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉన్నారు కదా, నేనే బీఫామ్ ఇచ్చానని. ఒక్కటి చెప్తున్నా ఈ సందర్భంగా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బీఫామ్ ఇచ్చారు. మీరు బీఫామ్ ఇచ్చిన వల్ల నేను గెలవలేదు. నా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓటు వేస్తే నేను గెలిచాను. వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచాను. అయినా మీరు అంటున్నారు కదా, పార్టీ అంటేనే ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ, ఎమ్మెల్యే చెప్పిందే వినాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 రూపాయలను బ్రహ్మోత్సవాల నిర్వహణకు కేటాయించినప్పటికీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యంతో అసలు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా అన్నట్లుగా ప్రధాన కూడలిలో ఆలయ ప్రాంగణం భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత స్వయంభూ స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బ్రహ్మోత్సవాలను అంగరంగ
అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. 11 రోజుల పాటు కొండ కింది నుండి పై వరకు లైటింగ్ కొరకు 48 లక్షల టెండర్ పిలిచి ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కూడా బ్రహ్మోత్సవం ప్రారంభమైన లైట్లు వెలగకపోవడం, స్వామివారి పాదాల చెంత లైట్లు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ హోర్డింగ్ల కోసం సెట్టింగులు వేసి వాటికి హోర్డింగులు బిగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టంగా చెప్పుకుంటున్నారు భక్తులు. వెంటనే ఆలయ అధికారులు అలసత్వం వీడి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ట బ్రహ్మోత్సవాలు వైభవం చాటే విధంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న వివరంగా ఆలయ అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ 1,50,00,000 రూపాయలు ఇవాళ ఎన్నడూ లేనట్టు మేము ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేస్తామని ప్రకటించిన ఆలయ ఈఓ గారు ఇవాళ ఏర్పాట్ల నిర్వహణలో పూర్తిగా అలసత్వం వహించడం జరిగింది. ఆ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ఈ రోజు రెండో రోజుకు ప్రారంభమై రెండో రోజు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏర్పాట్లలో పూర్తిగా అసంపూర్ణంగా కనబడతా ఉన్నాయి. లైటింగ్ కోసం 50 లక్షల రూపాయలు, పూల అలంకరణ కోసం 20 లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగిందని చెప్పారు. ఇవాళ ఆలయంలో చూస్తే ఎక్కడ కూడా పూల అలంకరణ కనబడట్లేదు. కొండ కింద కొండ పైన ఎక్కడ కూడా సరైన లైట్ల వసతి లేదు. వైభవం లేకుండా ఇవాళ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్వహిస్తా ఉన్నారు. పేపర్లో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలని చెప్తా ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు. చాలా సిగ్గుచేట్కరం. దాదాపు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో భూపతిపూర్ మండలంలోని శ్రీ 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 నక్కలగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం స్వామి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు, 3వ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము మరియు అన్నదానము, సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, మండల ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంజోజి మహేష్, వెంకట కృష్ణ ఆచార్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా భూపతిపూర్ గ్రామంలో నెలకొల్పినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ఘనంగా 5వ సంవత్సరం గడుస్తున్నాయి. గౌరవ పితామహులు మరి దైవాంశ సంభూతులు సమానమైనటువంటి శ్రీ ఎన్వి కృష్ణారావు గారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి ఆర్థిక సాయంతో మరియు మా గ్రామస్తుల ఆర్థిక సాయంతో, అలాగే వివిధ గ్రామాల భక్తుల ఆర్థిక సాయంతో ఈ గుడి నిర్మాణం చేయబడడం జరిగింది. అది దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి కటాక్షం ఉండడం మరియు మా అర్చకుల యొక్క పనితనంతో మరి ప్రజలకు అనుకున్నవి నెరవేర్పే ఈలగొలుపుగా ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇందుకు భక్తులు కూడా విశేషంగా రావడం మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తర్నం వంతెనను బీజేపీ నాయకులు మరోమారు పరిశీలించారు. నిన్నటి వరకు దెబ్బతిన్న ఈ వంతెనపై 2 వీలర్లు, పాదచారులు రాకపోకలు సాగించేవారు. గోడ నిర్మాణంలో వంతెనపై నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదకరంగా ఉన్నటువంటి బ్రిడ్జిపై ఇరువైపుల గోడలు నిర్మించడం, ప్రత్యామ్నాయ దారి ఇరుకుగా ఉండడం, దూరాభారం కావడంతో వాగు దాటి ప్రయాణిస్తున్నారు ద్విచక్ర వాహనదారులు. పాదచారులు అప్పటి వరదల ధాటికి కుంగిపోయిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించి ఉంటే ఈ అవస్థలు ఉండేవి కావని, ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే జోగు రామన్న తప్పిదమే అని బీజేపీ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ముందు చూపుతో స్పందించి వంతెన నిర్మించి ఉంటే ప్రజలకు బాధలు తప్పేవని అన్నారు. పైగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందన్నారు.
కర్ణం వంతెన దగ్గర ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు. కర్ణం వంతెన 2018లో కనుక జోగు రామన్న మొద్దు నిద్ర పోయి ఉండకపోతే, జోగు రామన్న కుంభకర్ణ నిద్రపోయి ఉండకపోతే ప్రయాణికులు, వేలాది మంది ప్రయాణికులు ఇంత ప్రమాదకరంగా ప్రయాణం చేసేవాళ్ళు కాదు. 2018లో ఈ బ్రిడ్జ్ కుంగినప్పుడు, 2018 ఆగస్టులో ఈ బ్రిడ్జ్ కుంగిపోయినప్పుడు వరద నీటికి జోగు రామన్న మొద్దు నిద్రని వదిలి ఈ బ్రిడ్జిని రిపేర్ చేయిస్తూనే పక్కకు ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్రిడ్జిని నిర్మించి ఉంటే ప్రజలందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉండేవాళ్ళు. అంతర్రాష్ట్ర సరిహద్దులు కలిపేటువంటి ఈ వంతెనని జోగు రామన్న అనకాపల్లి జిల్లా అనకాపల్లి మెయిన్ రోడ్డు దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని, అయినప్పటికీ లోకేష్ బాబు వెన్నుచూపక పాదయాత్ర కొనసాగించి నేటికి 300 కిలోమీటర్లు మైలురాయిని పూర్తి చేసుకోవడం జరిగిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, తెదేపా నాయకులు బీదా రవిచంద్ర యాదవ్, తమ్మళ్లపల్లి ఇన్ఛార్జి శంకర్ యాదవ్, మదనపల్లి ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్, రాయచోటి ఇన్ఛార్జి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మార్చి 2వ తేదీ నుండి రాజంపేట పార్లమెంట్లోకి లోకేష్ బాబు పాదయాత్ర ప్రవేశిస్తుందని, మార్చి 17 దాకా రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లోకి ప్రవేశించనున్న లోకేష్ బాబు పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక పార్టీ మీద వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటుంటే 1000 మంది మీద కేసులు పెట్టడం అనేది, బహుశా స్వాతంత్ర సమరంలో కూడా 1000 మంది మీద ఒకరోజు ఒక స్పాట్లో కేసులు పెట్టిన సందర్భం లేదు. ఏమైందంటే ఇది పరాకాష్ట. వీళ్ళ అహంకారానికి నిన్న గన్నవరం డైరెక్ట్గా అందరి కళ్ళకు కనపడేటట్టు ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి గాయపరిచి కార్లు తగలబెట్టి మళ్ళీ అందరినీ మా వాళ్ళు అరెస్ట్ చేసింది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేసింది. అంటే మేమే కొడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఇది ఎంత గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ హెచ్చరించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తులసి, శ్రీనివాసులు, సిద్దప్ప, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ టీడీపీ తరపున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వల్లభనేని వంశీ తల్లి వంటి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇటువంటి అనైతిక దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాము సరైన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. జరిగినటువంటి పార్టీ కార్యాలయం మీద దాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో పునరావృతమైతే యావత్ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం కార్యాలయాల మీద కానీ వ్యక్తుల మీద కానీ దాడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వచ్చి ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల మీద మైనార్టీ సోదరులు ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో కాలాపత్తర్ సిఐ ఫలక్నామా ఎస్ఐ జిడి సింగ్ ఆధ్వర్యంలో మిషన్ చబుత్ర నిర్వహించారు. రాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతున్న యువకులను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
गाड़ी बाजू लगाओ। गाड़ी बाजू लगाओ, बैठो, माइक देखो, बोलते परफॉर्म दूसरी बात है, बात देखेंगे हमारे उस्ताद है ना, अरे गाड़ी उतरो बोले जब उधर बैठो बैठे तो फिर यहीं बिठाता हूँ, फिर मैं पुलिस स्टेशन में बिठाता हूँ, फिर पुलिस स्टेशन में बिठा लिए कि सब फिर यहीं डिस्कशन करते रहो, क्या क्या डिस्कशन होता है देखता हूँ। फिर अपने घर के बाहर चबूतरों पे बैठना नहीं है, अननेसेसरी मूवमेंट करना नहीं है रात में, समझ गए। दोस्त को नहीं जाके आता हूँ मैं, उसको भी बाहर बुला रहे, उसको फैमिली से अलग कर दे रहे। हाँ, अननेसेसरी। आज जरूरत है तो जाइए, वो समझ में आता हमारे को वहाँ बातचीत करते समय आप लोग बैठे किस रीजन से, वी कैन अंडरस्टैंड। हम लोग उतना तो समझ में आता ना तुम लोग क्या है। तो स्पेशली चबूतरों पे मत बैठिए रात में, अननेसेसरी मूवमेंट मत कीजिए, आपको मत रिस्क डाल लीजिए, आप खुद को रिस्क में मत रहिए, हमारे को कोऑपरेट कीजिए, ये मैसेज अपने एरिया में पहुंचाइए, ठीक है। हम लोग आप लोगों का मीन्स वो नहीं है, अभी आप लोग देखे तो सब वैसे दिख रहे, लेकिन अननेसेसरी आप लोग रात में मूवमेंट कर रहे हैं, बैठे हुए हैं, ये है बोल के हम लोग क्या है, ठीक है, समझ में आया। लाया गया बोलो, आपके घर के सामने आप लोग चबूतरे पे बैठे हुए हैं, हम लोग ऑपरेशन चबूतरा बोल के कर रहे बोल के सबको मालूम है, रोज हो रहा काम के, या तो मंतका मारने बैठ रहे या फिर कुछ भी आप करने के लिए बैठ रहे। आपके घरों के सामने नहीं बैठना है, काम से आए तो आपका मूवमेंट हमको पता चलता, काम से आके अंदर जा रहा, अभी आए ये आए रीजन वो तो नहीं चलता, तुमको बैठे समय ही निकाल के पकड़ के लेके ऐसा है, ठीक है। ऐसा नहीं कि तुम काम पे आ गए तो भी बात करना है तो घर में चले जाओ, आपके उतना इम्पोर्टेंट है तो भाई जिसके घर को जाना है उसके घर को चले जाओ, लेकिन वहाँ बैठ के आप 12 बजे के बाद 1 बजे के बाद पूरे अनसोशल एलिमेंट्स घूमते रहते। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ బాధ్యతలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం జగన్ దంపతులు. బాబాయిని చంపింది అబ్బాయేనని తేలిపోయిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎవరెవరికి ఫోన్లు చేశారో సిబిఐ మొత్తం బయట పెట్టిందని వ్యాఖ్య. విషమంగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆరోగ్యం. హైదరాబాద్ నిమ్స్ లో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స. బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి. మున్సిపల్ చైర్పర్సన్ గా కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించానని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.